సర్వశక్తిమంతుడైన దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవుని నామానికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. 1 సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనం. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? ఏలా లోయలో ఏదో పర్వతము వచ్చి నిలబడినట్లు అనిపించే ఒక పెద్ద ఆకారం. గొల్లియాతు యొక్క సవాలు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అగ్ని రూపం కలలో కూడా భయపడుతుంది. ఇశ్రాయేలుల యుద్ధ శూరులంతా గుడారులకే పరిమితమైపోయారు. కారణం గొల్లియాతు యొక్క సవాలు విని అతని సవాలు స్వీకరించగలిగే ధైర్యం కానీ సాహసం కానీ ఎవరూ చేయలేదు. దేవుని సైన్యానికి 40 రోజులు ఘోరమైన అవమానం. యుద్ధంలో ఉన్న అన్నల క్షేమ సమాచారం కోసం ఎలా లోయలోనికి వచ్చాడు ఓ చిన్న గొర్రెల కాపరి. గొల్లియాతు విసిరిన సవాలు తన చెవిని పడింది. శూరులైన ఇశ్రాయేలీయులు పారిపోవడం తాను చూచాడు. జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? రోషం పుట్టుకొచ్చింది. అయితే అతని అన్నలు అనరాని మాటలు అన్నారు. రాజైన సౌలు గారేమో నీవు బాలుడవు, నీకు బలము చాలదు అని అన్నారు. దానికి దావీదు సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తాడు అని విశ్వాసముతో చెప్పాడు దావీదు గారు. ఏటిలో దిగి 5 సన్నని రాళ్లను ఏరి ఒడిసెల చేత పట్టుకుని రణరంగంలో అడుగుపెట్టాడు. గొల్లియాతు విసిరిన సవాలుకు ప్రతి సవాలు విసిరి ఒడిసెలలో రాయి ఉంచి యుద్ధము యెహోవాదే అంటూ గొల్లియాతు మీదకి విసిరాడు. విసిరినవాడు మాత్రం దావీదు. ఆ రాయికి అత్యంత వేగాన్నిచ్చి గొల్లియాతు నుదురు పగిలేటట్టు చేసింది మాత్రం దేవుడే. కన్ను తెరిచి మూసే లోపు, ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపు పర్వతం లాంటి శత్రువు పేక మేడలా కూలిపోయాడు. ఒక్క వేటుతో గొల్లియాతు తల మొండమై వేరైపోయింది. ఇరుపక్షాల సైన్యులు ఉత్కటంగా చూస్తూ ఉండగా గొల్లియాతు తలను దావీదు చేత పట్టుకుని తన తలను పైకెత్తి చూచే లోపు ఫిలిస్తీయులు పరారైపోతున్నారు. గాఢాంధకారపు లోయలో అనగా ఏలా లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు అనగా గొల్లియాతునకు నేను భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటూ దావీదు గారు పాట పాడుకున్నారు. ప్రియులారా, వాక్యం ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, రణరంగంలో ఆరుతేరిన బలఢ్యులైన ఇశ్రాయేలు ఎవ్వరికీ సాధ్యము కాని శత్రు సంహారం కనీసం ఇంతకు ముందు అన్నాడు యుద్ధ భూమిలో కూడా అడుగు పెట్టని, ఎట్లాంటి యుద్ధ విద్యలో నేర్వని, వయసులోనూ బలములోనూ యుద్ధం చేయడానికి సామర్థ్యము చాలని దావీదు ఎట్లాంటి యుద్ధాయుధములే లేకుండా అంత అద్భుతమైన విజయం ఎట్లా సాధించగలిగాడు? ఒకసారి ఆలోచించారా? ఇశ్రాయేలు సైన్యం అయితే సమస్యను చూచారు, కానీ దావీదైతే ఆ సమస్యను పరిష్కరించగలిగే దేవుని వైపు చూచాడు. ఇశ్రాయేలు సైన్యం అయితే వారే యుద్ధం చేయాలనుకున్నారు, కానీ దావీదు గారైతే యుద్ధాన్ని యెహోవాకు అప్పగించేశారు. తద్వారా విజయం తన పాదాల చెంత చేరింది. ప్రియ స్నేహితుడా, ప్రియ దేవుని బిడ్డ, పర్వతము లాంటి సమస్యలు నీ ముందున్నప్పుడు వాటికి పరిష్కారం నీ ఊహల్లో కూడా రాకపోవచ్చు. అయితే సమస్యను కాదు నువ్వు చూడాల్సింది, ఆ సమస్యను పరిష్కరించగలిగే దేవుని వైపు చూడు. నీ బలమైన సమస్యలు అత్యంత బలవంతుడైన నీ దేవుని ముందు పెడితే అవి అత్యంత బలహీనంగా మనకు కనిపిస్తాయి. అయితే అది ఎప్పుడు సాధ్యము అని అనుకుంటున్నారా? దావీదు వలె నీవు దేవుని హృదయానుసారిగా జీవించినప్పుడు మాత్రమే. మరి ఈ సమయంలో దేవుని హృదయానుసారుడిగా నువ్వు జీవిస్తావా? ఇక నుంచి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మారుతావా? అయితే విజయం నీ సొంతం అవుద్ది.
దావీదు గారి వలె ఎక్కడికి వెళ్ళినా నీ విజయాన్ని చూడగలవు. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. నిత్యమైన ఆశీర్వాదాలు అనుభవిద్దాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతా మాకు తోడుగుండండి. పనులలో, సమస్త కార్యక్రమంలో, బయటికి వెళ్తున్నప్పుడు, ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ కాపుదల, నీ సన్నిధి, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి. యేసయ్యా నీకు స్తోత్రం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న నీ బిడ్డలను నీ యొక్క ఆత్మచేత మీరు తాకండి. సమస్యల వైపు చూడకుండా సమస్యను పరిష్కరించే నీ వైపు చూడడానికి సహాయం చేయండి. నీ హృదయానుసారులుగా మేము జీవించడానికి, నీకు ఇష్టమైన వారిగా జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్యా నీకు వందనాలు. బలహీనలను బలపరచండి. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. హార్ట్ పేషెంట్స్ని ప్రభా, షుగర్ పేషెంట్స్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడిచిన నీ బిడ్డలకు నీ యొక్క ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభా, దూరదేశంలో ఉండి వాక్యం అంటున్న నీ బిడ్డలకు కావలసిన నీ కృపను దయచేయండి. వారి యొక్క పనులలో మీరు తోడుగా ఉండండి ప్రభా. నీ సన్నిధిని దయచేయండి. ఈ దినమంతటి కావలసిన నీ కృపను మాకు అనుగ్రహించండి. మా దేశాన్ని ప్రభా, మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి ప్రభా. మా రాష్ట్ర నాయకులను, మా దేశ నాయకులను మీరు రక్షించండి. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండినట్లుగా, రక్షణ పొందినట్లుగా మీరు సహాయం చేసి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు.